వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం గమనిస్తే ఆదాయం 11, వ్యయం 5. చక్కటి ఆదాయం కనపడుతోంది, వ్యయం కూడా తక్కువ కనపడుతోంది. రాజపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ అవమాన భారం ఎక్కువ కనపడుతోంది. ఈ గ్రహస్థితిని గమనించినట్లయితే జూన్ వరకు ఉన్న కాలం మిశ్రమంగా ఉంది. ఎందుకంటే గురుబలం లేదు, రాహు శని ఎవరికి బలం లేకుండా ఉంది. ఎప్పుడైతే జూన్ తర్వాత నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల వీరికి మహోన్నతమైనటువంటి లాభాలన్నీ కూడా కలగబోతున్నాయి, యోగాలు పట్టబోతున్నాయి, కోరినటువంటి కోరికలన్నీ నెరవేరబోతున్నాయి, అధికమైనటువంటి ధనలాభం, యజమానుల దగ్గర నుంచి కీర్తి ప్రతిష్టలు రావడం, అలాగే వీరి పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు పొందుతూ ఉండడం, అలాగే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం. ఒక్కొక్కసారి కేతు సంచారం దశమంలో ఉండడం వల్ల కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వాళ్ళకి కానీ ఇబ్బందులు కలిగే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ రాహుదోషం వల్ల కుటుంబంలో కొన్ని స్వల్ప విభేదాలు భార్యాభర్తలకు మధ్య కనబడుతున్నాయి, గమనించండి. మంగళవార నియమాల వల్ల మీరు వీటిని దూరం చేసుకోవచ్చు. అలాగే పంచమ శని దోషం వల్ల పిల్లలకి ఉండేటటువంటి చదువు విషయాల్లోనూ, వాళ్ళ ఆరోగ్య విషయాల్లోనూ, వాళ్ళ ప్రవర్తించే తీరు విషయాల్లోనూ కొద్దిగా మానసికమైనటువంటి చింత ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి మంచి పలుకుబడి ఏర్పడుతుంది. అలాగే కళారంగాల్లో ఉన్న వాళ్ళకి మిశ్రమమైన ఫలితం కనపడుతుంది. విద్యార్థులకు మంచి కాలం నడుస్తోంది. అలాగే స్త్రీలకు కూడా అద్భుతమైనటువంటి కాలం చెప్పవచ్చు. మీ మాటకి ఎదురు లేదు, కానీ ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందడానికి ప్రతి శనివారము, మంగళవారము ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. సకల శుభాలు కలుగుతాయి. జయం.